ఇక్కడ అసలు నిజమైన రంగా గారికి నివాళులు అర్పించామంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భక్తి భావాలతో ఇక్కడికి వచ్చారు. మరి చాలా మంది ఈ రోజున మరి రంగా గారి యొక్క అభిమానుల యొక్క ఓట్లు దొంగిలించడం కోసమే కావాలని కొంతమంది దండలేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అసలు అది కాదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీలో రంగా గారు ఫోటో ఎందుకు అసలుకి? పవన్ కళ్యాణ్ గారు ఫోటో చాలు కదా. అంటే రంగా గారికి ఎంత ప్రజాభిమానం ఉందో ఆ ప్రజాభిమానాన్ని దొంగిలించడం కోసమే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫోటో పెట్టుకుంటున్నారు. అసలు నిజమైన కాపు అనే వ్యక్తి ఈ యొక్క మరి ఏదైతే రంగా గారు వ్యతిరేకించారో పార్టీని, ఆ పార్టీతో కలవరు. తెలుగుదేశం పార్టీతో కలిశారు కాపులు అంటేనే వాళ్ళు రంగా గారి ఆశయాలకు వ్యతిరేకిస్తున్న వ్యక్తులై ఉన్నారు. మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకోండి. మనము ఫోటోల కోసమో పేపర్ కట్టింగ్ల కోసమో ఈ రోజు రంగా గారికి నివాళులర్పించట్లా. మన నిజమైన సైనికులు రంగా గారికి. ఎవరైతే మరి కాపుల యొక్క ఓట్లు దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వంలో, వాళ్ళందరూ నటన కోసం చేస్తున్న కార్యక్రమం. కానీ రంగా గారు చనిపోయిన వాళ్ళు రంగా గారికి నివాళులర్పించడం ఏంటండి? భలే విచిత్రంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో చంపబడ్డ వ్యక్తి రంగా గారు. మరి అదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున దండలేసి నివాళులర్పిస్తుందంటే ఇది చాలా దురదృష్టకరం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మరి చివరిగా